ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాగే జన సహకారము, సంతృప్తికరమైనటువంటి జీవన విధానము ఈ వారంలో మీకు ముందుకు సాగుతుంది. తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో తండ్రితో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. ద్వితీయంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, మంచి లాభాలను, పేరు ప్రఖ్యాతులను కూడా తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. సంతోషకరంగా జీవనాన్ని ముందుకు తీసుకెళ్తారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, ఒక రకమైనటువంటి అశాంతి వ్యక్తిగత జీవితంలో మీకు ఈ వారంలో కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.